సో నికాన్ కెమెరాలో కూడా మనం ఫ్లిక్కరింగ్ స్టాప్ చేయొచ్చు. అండ్ నికాన్ కెమెరాలో కూడా మనకి యాంటీ ఫ్లిక్కర్ అయిన తర్వాత ఇలా వేరియబుల్ షట్ ఉంటుందంటే ఎస్ ఉంటుంది, బట్ డిఫరెంట్ నేమ్ తో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు నికాన్ యూజర్ అయినట్టయితే నికాన్ కెమెరాలో మీరు యూజ్ చేసే టైంలో డిఫరెంట్ లైట్ కండిషన్స్ లో మీకు ఫ్లిక్కరింగ్ వస్తుందంటే ఆ ఫ్లిక్కరింగ్ స్టాప్ చేయాలి అనుకున్నట్టయితే ఇలా మెనూ క్లిక్ చేయండి. మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో రికార్డింగ్ మెనూ అని ఉంటుంది. సో దానిలోకి వచ్చిన తర్వాత మీరు ఇలా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ వీడియో ఫ్లిక్కర్ రిడక్షన్ ఉంది. సో దానిలో ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ పవర్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి 50 Hz 60 Hz సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కిందికి వచ్చినట్టయితే హై ఫ్రీక్వెన్సీ ఫ్లిక్కర్ రిడక్షన్ ఉంది. దానిలోకి వచ్చేసేయండి. దానిలోకి వచ్చిన తర్వాత దాని పైన ఆన్ అని కనిపిస్తుంది, ఇక్కడ కింద ఆఫ్ ఉంది, పైన ఆన్. సో నికాన్ కెమెరాలో లేటెస్ట్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్ లో ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్టయితే షట్టర్ స్పీడ్ ఫైన్ ట్యూనింగ్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు షట్టర్ స్పీడ్ అనేది మారిపోతుంది. షట్టర్ స్పీడ్ అనేది మారిపోయి ఇలా పాయింట్స్ గా వస్తుంది. మీరు ఇలా సింగిల్ పాయింట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఏదో ఒక ప్లేస్ లో మనకు ఫ్లిక్కర్ అనేది స్టాప్ అవుతుంది. జంప్ చేయకండి, 10 కి 15 కి ఇలా జంప్ చేయకుండా సింగిల్ పాయింట్ లో మీరు స్టాప్ చేయడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ ఇన్ కెనాన్, నాట్ ఓన్లీ ఇన్ సోనీ, నికాన్ కెమెరాలో కూడా మనం అలాంటి ఫ్లిక్కర్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. ఇది ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందని అంటే ఎస్, ప్రాపర్ గా వర్కౌట్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే సింగిల్ పాయింట్ లో మనం చెక్ చేసినట్టయితేనే వర్కౌట్ అవుతుంది. సో వైల్ యూఆర్ డూయింగ్ దిస్ పక్కాగా కన్ఫామ్ గా మనం ఏ ఫ్రేమ్ రేట్ లో షూట్ చేస్తున్నాం అండ్ దానికి డబుల్ గా మన షటర్ స్పీడ్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. 50 కంటే తక్కువగా మీ షటర్ స్పీడ్ పెట్టకుండా ఉంచుకోండి. డన్. సో ఈ కంటెంట్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు ఫాలో కెమెరా బ్లాక్ బెల్ట్. న్యూ బ్యాచ్ అడ్మిషన్ సార్ ఓపెన్ నౌ.